హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోటల్ స్టైల్ మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా కనుక మీరు తయారు చేసుకుంటే రైస్ మొత్తం కూడా ఈ మామిడికాయ పప్పుతోనే తినేస్తారు. దీన్ని తయారు చేయడం చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో 3/4 కప్ కందిపప్పుని తీసుకొని 2 సార్లు కడిగేసి పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని ప్రెషర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ తెప్పించుకోవాలి. ఈలోగా మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, దీంట్లోనే ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. పోపు బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీనికి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఒక 8 నిమిషాలు చిన్న మంట మీద మామిడికాయలని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలండి. దీని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల మామిడికాయ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూసారా, వేలుతో కట్ చేస్తున్నా కట్ అయిపోతుంది కదా. అలాగ అయిపోయిన తర్వాత ఉడకపెట్టిన పప్పు అంతా కూడా ఈ పోపులో వేసేసుకొని చక్కగా పప్పు అంతా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడిన సాల్ట్, పప్పుకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంతా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. అంతే, పూర్తిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.